చరణ్ చండీ యాగం వెనుక అసలు కథ. బ్రూస్లీ ఘోర పరాజయం షాక్ బయటకు చెప్పకపోయినా మెగా కాంపౌండ్ ను తీవ్రంగా కలిచివేసింది అన్నది వాస్తవం. చరణ్ సినిమాల పరిస్థితిపై చరణ్ అభిమానులకే కాదు రామ్ చరణ్ కి కూడా అయోమయం ఏర్పడుతోంది అన్నది వాస్తవం. ఒకవైపు మెగా యంగ్ హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంటే వరుస పరాజయాలు చరణ్ ని పలకరించడం అతనిని బాగా కలిచివేస్తోంది అని అంటున్నారు. ఈ మధ్యనే అమెరికా ట్రిప్ నుండి వచ్చిన చరణ్ లేటెస్ట్ గా చండీ యాగం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే చరణ్ ఇంత హడావిడిగా చండీ యాగం చేయడం వెనుక ఒక ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు ఉన్నాయి అని ఫిలిం నగర్ టాక్. చరణ్ ఉపాసన సొంత ఊరు అయిన నిజామాబాద్ జిల్లా దోమకొండలో 10 రోజుల పాటు అతి శాస్త్రబద్ధంగా ఈ మహారుద్ర శత చండీ యాగం జరిగింది. మహాదేవుని ఆలయంలో జరిగిన ఈ యాగం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమానికి రామ్ చరణ్ ఉపాసనలు హాజరు కావడమే కాకుండా చాలా నిష్టగా వీరిరువురు శివునికి రుద్రాభిషేకం చేశారు. ఆ తర్వాత దోమకొండ గ్రామ పంచాయతీకి 16 చెత్త బండ్లను పంపిణీ చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని రహస్యంగా ఉంచుదామని మెగా కుటుంబం ప్రయత్నించినా ఈ వార్తలకు సంబంధించిన ఫోటోలు మీడియాకు లీక్ అయ్యాయి. దీనితో రామ్ చరణ్ ఈ చండీ యాగం ఎందుకు చేశాడు, అసలు ఈ యాగం వెనుక అసలు కారణం ఏంటి అన్న చర్చలు ఫిలిం నగర్లో ఊపందుకున్నాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా కార్తీక మాసం సందర్భంగా అతని జ్యోతిష్కుడి సలహాతో కొన్ని పూజలు చేశాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు చరణ్ కూడా అదే కార్తీక మాస సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ఈ పూజలు చేశాడా, లేదంటే ఈ పూజలు వెనుక ఏమైనా బలమైన కారణం ఉందా అన్న విషయంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అందరం సెల్ఫీ తీద్దాం రండిరా. లెగరా రండిరా. అదేంట్రా ఇందులో మనోజ్ గాడు లేడు? అవును, మనోజ్ గాడు ఏమయ్యాడురా? అబ్బా కుల్ఫీ తింటమే